వెల్కమ్ టు ధర్మ అండ్ లా సిరీస్. మనం చిన్నప్పటి నుంచి మహాభారత కథలు వింటూనే పెరిగాం కదా. ఆ మహాభారత కథలను ఆధారంగా చేసుకొని మన కొత్త చట్టాలైన బిఎన్ఎస్ సెక్షన్స్ గురించి మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెలుసుకోబోతున్నాం. ఇదే మన ధర్మ అండ్ లా సిరీస్ యొక్క స్పెషాలిటీ. ఇక ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసి 30 ఏళ్ల పాలన తర్వాత పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాల వైపు మహాప్రస్థానాన్ని ప్రారంభించారు. మార్గం మధ్యలో ద్రౌపది మరియు నలుగురు సోదరులు తమ చిన్న చిన్న లోపాల వల్ల ఒక్కొక్కరిగా పడిపోయారు. కేవలం యుధిష్ఠిరుడు మాత్రమే ఒక కుక్కతో కలిసి స్వర్గ ద్వారం వరకు చేరుకున్నాడు. అక్కడ ఇంద్రుడు యుధిష్ఠిరుడిని ఆహ్వానిస్తూ ఆ కుక్కను బయటకు వదిలేయమని చెప్పాడు. కాని యుధిష్ఠిరుడు, నన్ను నమ్మి వచ్చిన ఈ ప్రాణిని వదిలి నేను స్వర్గానికి రాను అని ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు ఆ కుక్క యమధర్మరాజుగా మారి యుధిష్ఠిరుడి దయాగుణాన్ని మరియు ధర్మనీతిని మెచ్చుకున్నాడు. అయితే స్వర్గంలో ప్రవేశించగానే యుధిష్ఠిరుడికి ఒక విచిత్రమైన శిక్ష ఎదురైంది. పుణ్యాత్ముడైన యుధిష్ఠిరుడు తన సోదరుల కోసం వెతుకుతుండగా దేవదూత అతడిని నరకం వైపుకు తీసుకుని వెళ్లాడు. అక్కడ భయంకరమైన వాసన, చీకటి మరియు తన సోదరుల ఆర్తనాదాలు విని యుధిష్ఠిరుడు దిగ్భ్రాంతి చెందాడు. యుద్ధంలో అశ్వత్థామహతః కుంజరః అని పలికిన చిన్న అబద్ధానికి ప్రతిఫలంగా యుధిష్ఠిరుడు ఈ నరక దర్శనం చేయాల్సి వచ్చింది. చట్టం లేదా ధర్మం దృష్టిలో ఎవరైనా సరే వారు చేసిన చిన్న తప్పుకైనా శిక్ష అనుభవించక తప్పదు. యుధిష్ఠిరుడు తన సోదరుల కోసం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ నరకం అంతా మాయా అని యముడు వెల్లడించాడు. మనిషి చేసిన పాపపు పనులు వారిని తాత్కాలికంగా నరకానికి, పుణ్యకార్యాలు స్వర్గానికి చేరుస్తాయని యముడు వివరించాడు. శిక్ష అనేది కేవలం బాధను కలిగించడానికి కాదు, అది మనిషిని శుద్ధి చేయడానికి మరియు సరిదిద్దడానికి ఉద్దేశించబడింది. యముడు యుధిష్ఠిరుడికి ముక్తిని ప్రసాదిస్తూ భూమిపై అతడు చేసిన ధర్మ పాలనకు తగిన గౌరవాన్ని ఇచ్చాడు. ఈ ఉదాంతం ద్వారా ప్రతి అపరాధానికి తగిన శిక్ష ఉంటుందని, అది రాజుకైనా సామాన్యుడికైనా ఒక్కటేనని స్పష్టమవుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ 4 ప్రకారం నేరస్తులకు విధించబడే శిక్షలు 6 రకాలుగా ఉంటాయి. 1 మరణశిక్ష, 2 జీవిత ఖైదు, 3 కఠిన లేదా సాధారణ జైలు శిక్ష, 4 ఆస్తి జప్తు, 5 జరిమానా మరియు 6 కమ్యూనిటీ సర్వీస్. యుధిష్ఠిరుడు తన చిన్న తప్పుకు నరక దర్శనం చేసుకున్నట్లు చట్టాన్ని అతిక్రమించే వారికి ఈ శిక్షలు వర్తిస్తాయి. జ్ఞానమే మీ కవచం. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే చట్టాలపై అవగాహన పెంచుకోండి, మేల్కొని ఉండండి, మీ హక్కులను కాపాడుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.